పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. చిన్న పాట పుస్తకంలో 230 పల్లవి మొదటి వచనం పాడుకుందాం. సమయం తక్కువగా ఉంది కనుక రెండవ వచనం కూడా పాడుకుందాం. పల్లవి మొదటి వచనం, రెండవ వచనం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, సిలువైన నీ ప్రేమన్ వివరిస్తూ యేసు, సిలువైన నీ ప్రేమన్ వివరిస్తూ యేసు. ఆనాటి యూదులే నిన్ను చంపేరనుకోండి, ఆనాటి యూదులే నిన్ను చంపేరనుకోండి. కాదు కాదయ్యయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యయ్యో నా పాపరుణమునకే, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరిస్తూ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరిస్తూ యేసు. నాయాది క్రమములకై నలుగా గొట్టబడి, నాయాది క్రమములకై నలుగా గొట్ట, నా దోషముల నీవు ప్రియముగాను మోసిదివా, నా దోషముల నీవు ప్రియముగాను మోసిదివా, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, సిలువైన నీ ప్రేమన్ వివరిస్తూ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరిస్తూ యేసు. కీర్తన గ్రంథము, మన ఏర్పరచబడిన దేవుని యొక్క శరీరము ఆయన రక్తములో చేయటానికి ముందుగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 6:5 వచనం. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిపి చదువుకుందాం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు, పాతాళములో ఎవరు నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించెదరు. మరొకసారి, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదరు. దేవుని సంకల్ప చిన్న ప్రార్థన. ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు. మరణం అయిపోయిన తర్వాత దేవుని గురించి తెలిసిద్దా? ఏం తెలియదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఈ లోకంలో ఏమైద్దో ఏంటో, దేవుణ్ణి ఎలా కనపరచాలో, ఎలా స్తుతించాలో, ఏం మాట్లాడాలో దేవుని గురించి ఏం తెలియదు కాళ్ళకి.
వాడు ఎన్ని అన్నా కూడా వాళ్ళకి ఏం వినపడదు, ఏం కనపడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు ఒక మాట చెప్తూ వస్తున్నారు. చూడండి, ఇక్కడ చక్కని మాట ప్రభు వారు చెప్తున్నారు. ఈ మాటని మనము ఎప్పుడు కూడా జ్ఞాపకించుకోవాలి. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు. మరి మరణము కాని వారికి జ్ఞానం ఉన్నదా? సజీవి లెక్కలో ఉన్న మనమందరం కూడా జ్ఞానంగా ఉంటున్నామా? మనం గ్రహిస్తున్నామా? ప్రభు చెప్పే మాటలు మనం అర్థం చేసుకుంటున్నామా? ప్రభు ఏం చెప్తున్నారో మనకు తెలుస్తుందా? ప్రభు వారు అంటున్నారు కదా, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానం లేదు. వాళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోతారు. తర్వాత దేవుడి లెక్క ప్రకారం, తీరు ప్రకారం వాడు కొంతమందికి పరలోక రాజ్యం, కొంతమందికి నరకానికి వెళ్ళిపోతారు. మరి మరణం అవ్వకుండా ఉన్నవారు జ్ఞానం కలిగి ఉంటున్నారా అని ప్రభు ప్రశ్న. మనందరం కూడా ఈ మరణం గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు మరణం అంటే ఏంటి? మరణం అంటే గాఢ నిద్ర. అంటే ఒక మాట చదువుదాం చూడండి. మరణం అంటే అసలు ఏంటో చూడండి, ఒక మాట చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:20 చదవండి. అసలు మరణం అంటే ఏంటి? 15:20 చదవండి ఒక మాట. చాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులో నుండి, అంటే చనిపోవటం అంటే మృతులు అంటే ఎవరు? నిద్రించుతున్నారు. మనం నైట్ నిద్రపోతాం, పొద్దున్న లేసేదాకా మనకు అది తెలిసిద్దా? మనం అది అంతే. ఇక మరణం అంటే వేరేగా ఏం లేదు. నిద్రపోతే మనకు తెలియదు, అలాగే అదే మరణం అంటారు. అర్థమైందా? ఇక మనకు తెలియదు, స్పర్శ ఉండదు, మనకేం తెలియదు, మనకేం గుర్తుండదు. మరణం పొందిన తర్వాత ఏం తెలియదు. అదే ప్రభువారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులో నుండి లేపడు. క్రీస్తు ఏం చేశాడు? నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్రలో ఉండి ఏం చేశాడు? మృతులో నుండి మళ్ళీ లేచాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. అసలు ఈ మరణం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది మరణం? అలా మరణం రావడానికి కారణం ఏంటి చూద్దాం. హెస్కేల్ గ్రంథము ఒక మాట చూద్దాం. హెస్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనం. 33:18. అసలు మరణం మనిషికి ఎందుకు వచ్చింది అది మనకు తెలియాలి. మరణం ఎందుకు వచ్చింది మనిషికి? 33:18 చదవండి. 33:18 చదవండి. చూసారా? మరణం ఎందుకు వచ్చిందో అంటే ఇక్కడ చూడండి, చక్కని మాట ప్రభు చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట చూడండి, 18వ వచనం చదువుతాను చూడండి. 18వ వచనంలో నేను చదువుతాను చూడండి. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల పాపమును బట్టి అతడు మరణము. అర్థమైందా? నీతిమంతుడు నీతిని విడిచి మళ్ళీ పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి ఏమొచ్చిందట? మరణం వచ్చింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా నీతిమంతుడి జాబితాలో చేర్చబడ్డాం. నీతిమంతుడి జాబితాలో చేర్చబడ్డ నీవు నేను కూడా ఈ రోజున మనందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. మళ్ళీ మనం పాపము చేస్తే, మళ్ళీ పాపంలోకి మనం వెళితే మనం ఏమవుతాం? చనిపోతాం, మరణిస్తామని ఇక్కడ ప్రభు లేఖన భాగాలు స్పష్టంగా తెలియపరుస్తుంది. అందుకనే ఇక్కడ ప్రభు చెప్తున్నారు కదా, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసినట్లా ఆ పాపాన్ని బట్టి అతడు మరణం పొందుతాడట. మరి ఆ పాపం మరణం పోవాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలి. ప్రతి విశ్వాసి కూడా యేసు రక్తంలో ఏమవ్వాలి? కడగబడాలి. కడగబడి ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుంటే ఆ మరణం నుండి మనం తప్పించబడతాం. అప్పుడు మనం సజీవి లెక్కలో ఉంటాం. మనకు మరణం అనేది ఉండదు. ఎప్పుడు బ్రతికే ఉంటాం, దేవుడి రాజ్యంలో ఉంటాం, దేవునితో పాటు ఉంటాం. అలాంటి మరణం లేకుండా నిత్య జీవంలో నువ్వు వెళ్ళాలి అంటే నీకు మార్గం, ఏకైక మార్గం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఒక్కడే మార్గం. ఇక వేరే మార్గం అనేది లేనే లేదు. ఆయనే నేనే మార్గమును సత్యమును
జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. అర్థమైందండి? ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం, కానీ ఆయన లేకుండా మన పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అయితే మన పితరులు ఈ మరణం గురించి ఏం చెప్తున్నారో కొన్ని మాటలు స్పష్టంగా చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా మన పితరుడైన ప్రవక్తలు, అంటే మన పెద్దలు, మన పూర్వీకులు ఏం చెప్పారో చూద్దాం. యెషయా గ్రంథము 25:8 ఏం చెప్పారో ఒక్కొక్క వచనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. 25:8 చూడండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మన పితరులు 6000 సంవత్సరాల క్రితం వాళ్ళు బ్రతుకున్న కాలంలోనే ప్రభు గురించి మాట్లాడుతూ వచ్చారు. ఏమని మాట్లాడుతున్నారు? మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాడు. మరెన్నడూ ఉండదట మరణమేక. ఆయన ఏం చేశాడు? ఆ మరణాన్ని ఎవరు ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మరణాన్ని ఏం చేశాడు? మింగివేశాడు. మరణం గురించి మనం బాధపడొద్దు, చింతపడొద్దు. ఉన్నంతకాలం భూమి మీద ఉంటాం, తర్వాత దేవుడి రాజ్యంలో ఉంటాం, అంతే. అంతేగాని మనం ఇస్తామో అమ్మో చచ్చిపోతామేమో అంటే మన ముందుగానే చచ్చిపోతాం. అస్సలు మరణం గురించి ఆలోచన చెయ్యొద్దు. ప్రభువారు మనం మరణించిన తర్వాత ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. మరణం అంటే గాఢ నిద్ర అనేది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మరణిస్తే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి వద్దు. దేవుడే అన్ని సమస్తం అని చూసుకుంటాడు. ప్రియమైన మన పితరులు ఏమన్నారంటే, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన ఏం చేశాడట? మృంగివేశాడు. ఇక మరెన్నడూ విశ్వాసానికి మరణం ఉండదు కాదు, ఆయన మృంగివేశాడు. ఎందుకంటే ఆయనే మరణాన్ని జయించి తిరిగి సజీవుడిగా లేచాడు. అందుకని ఆ మరణం ఇక మన దగ్గరికి రాదు. ఒకడు వచ్చిన ఆత్మను మన ఏమి కూడా చేయలేదు. దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోద్ది ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం ఏంటంటే, మరణాన్ని ముమ్మారు హస్తం దాటి తిరిగి తీసుకొచ్చాడు దేవుడు. మరణం వచ్చింది, చనిపోయారు, కానీ దేవుడు వెనక రప్పించాడు. ఆ మరణాన్ని రప్పించి మళ్ళీ తిరిగి లేపాడు. ఎవరెవరు లేపాడు? మత్తయి రాసిన సువార్త ఒక మాట చూద్దాం. 9వ అధ్యాయము 25వ వచనం. 9:25 చూద్దాం. జన సమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది ఏమైందట? లేచెను. చనిపోయిందని అందరూ ఏడుతున్నారు. ఆ చిన్నది చనిపోయిందని అందరూ ఏడుతున్నారు, గుండు పెట్టి ఏడుతున్నారు. ఈ రోజున మన చుట్టాలు, బంధువులు, మన రక్త సంబంధులే చనిపోయినప్పుడు ఏడుతారు. ఆ టైంలో అలా కాదు, చనిపోయినప్పుడు ఏడ్చేవాడిని తీసుకొచ్చేవాడు. ఏడ్చేవాడు కూడా వాళ్ళు స్పెషల్గా ఉంటారు. అదొక గుంపు, బ్యాండ్ మన గుంపులాగా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఆమె చేసిన మేళ్ళు, మంచి పనులు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఏడుతుంటారు అనమాట. యేసు ప్రభువారు అక్కడికి వస్తాడు, తీసుకొస్తాడు. స్థలం ఏంటంటే, నేను ఇలా చిన్నదాని దగ్గరికి వెళ్తానంటే లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు ఏం చేశాడు? ఆ చిన్నదాన్ని పట్టుకున్నాడు. నా చిన్నది ఏం చేసింది? లెగిసి చనిపోయిన ప్రాణాన్ని ఏం చేశాడు? దేవుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. అర్థమైందా? మృతుల్ని సజీవులుగా చేయగల దేవుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండో చూద్దాం. లోకరాజు సువార్త 7వ అధ్యాయము 14-15 వచ్చిన చూడండి. 7:14-15. చాలు. ఇక్కడ 14-15 వచనంలో ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఆయన ఆ చిన్నవాడ లెమ్మనగానే నీతో చెప్తున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగిన. విధవరాలికి ఒక్కడే కుమారుడు, భర్త చచ్చిపోయాడు, ఆధారం ఎవ్వరు లేరు.
ఆ కుర్రోడు తీసుకొస్తేనే తిండి, ఇక లేకపోతే వాళ్ళకి తిండి ఉండదు, ఎవరు పట్టించుకోరు. ఆ చిన్నోడు కూడా చచ్చిపోయాడు. ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఎవరు చూసుకుంటారు? బాగా ఏడ్చేస్తుంది, దుఃఖంతో మునిగిపోయింది హృదయం. ఎంత ఏడుతుందో ఆ ఊరోళ్ళు ప్రజలందరూ కూడా ఆమెకు ఎదురు చేస్తున్నారు. ఆ చనిపోయిన ఆ బిడ్డను తీసుకొచ్చి పాడి మీద పెట్టి మోసుకొని వస్తున్నారు. అది యేసు ప్రభువు గౌని దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు. చూసి దగ్గరికి వెళ్ళి ఆ పాడని ముట్టగానే ఆగాను. అప్పుడు చిన్నవాడ లెగిసి కూర్చోనగానే వెంటనే చనిపోయిన బిడ్డ ఏమయ్యాడు? లెగిసి కూర్చొని. అర్థమైందండి? మరణాన్ని వెనక్కి దేవుడు చేశాడు, దేవుడు రప్పించాడు. సమాధి చేయడానికి తీసుకెళ్తున్న ఆ శవాన్ని దేవుడు ముట్టుకోంగలో ఏమైందట? ఇక్కడ 14వ వచనం చూడండి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవాడు చూడండి మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్తున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగిను. అందరూ కూడా భయాంద్రాంతులు అయ్యారు. వామ్మో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడిపోయిన బాబు అని అందరూ భయక్రాంతులు అయిపోయారు. యేసు ప్రభు వారు చనిపోయిన వాడు కూడా ఏం చేస్తాడు? మరణాన్ని కూడా వెనక్కి రప్పిస్తాడు. అయ్యయ్యో చచ్చిపోయాడు అని అంటాం. చచ్చిపోవటం అంటే ఏంటో తెలుసుగా? నిద్రించడం. ఆ చచ్చిపోకుండా ఉండాలంటే దేవుడు గడ్డిపరకు అడ్డుపెట్టి కూడా దేవుడు కాపాడగలడు. అర్థమైందండి? దేవుడు చిత్తం కాదు కనుకే ఆ వ్యక్తి చనిపోయాడు. దేవుడు ఇష్టం అది. దాన్ని మనం అవునంటాం కానీ కాదంటానికి కుదరదు. అయ్యయ్యో పాపం అంటాం. అది దేవుడు చిత్తం, అది మన వల్ల కాదు. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దల వరకు అది ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే చనిపోతారు. ఆయన జీవ గ్రంథంలో ముందే లిఖితం చేస్తుంది. ఈ మనిషి ఎంతకాలం బ్రతకాలి, ఎంతకాలం జీవించాలి, ఎప్పుడు చచ్చిపోవాలి అనేది ముందే రాసిస్తాడు. అది మన చేతిలో ఉండదు. దాని కొరకు మనం జీవించకూడదు. మన ప్రాణాన్ని కాపాడుకోవాలని జీవిస్తే ఆ ప్రాణం పోగొట్టుకుంటాం. ఇప్పుడు ఎన్నో చూసాం? 2 చూసాం. ఒకటి చిన్నది చనిపోతే దేవుడు ముట్టుకోమలో లేచి మాట్లాడసాగి. రెండోది పాడు మూతన బాలుని ముట్టుకోమలోనే లేచి మాట్లాడసాగాడు. మూడో అనుభవం చూడండి. యోహాను రాసిన సువార్త 11 అధ్యాయము 43-44 చదువమ్మా. 11 అధ్యాయం 43-44. చాలు. అస్సలు మనిషి భూలోకంలో జీవించేది ఎందుకు? మన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం. ఆ ప్రాణమే పోతే ఇంకా మనిషి పరిస్థితి ఏంటి? ఒక్కళ్ళు కూడా ఆలోచించరు. బ్రతికున్నంత వరకు కూడా వారు ఇష్టానుసారంగా నడుస్తారు. ఈ లాజరు కూడా ఏం చేశాడంటే, యేసు ప్రభువారు ఆ ఇంటికి వస్తున్నప్పుడు బేతనియాలోకి ఆ యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆ యొక్క లాజరు మాత్రం ఉండోడు కాదట, బయటికి వెళ్ళిపోయాడట. అర్థమైందా? బయటికి వెళ్ళిపోయాడు. మార్త మరి మాత్రం ఆ యేసు ప్రభువారికి ఏం కావాలో చూసి వంట పెట్టి వాడు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. లాజరు మాత్రం ఉండోడు కాదు. అయితే ఒకరోజు వచ్చింది ఏమైంది? లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3 రోజులు అయింది. చచ్చిపోయిన తర్వాత సమాధి చేశారు. 4వ రోజు యేసు ప్రభువారు వచ్చారు. ఆ యూదుల ఆచారం ప్రకారం ఏంటంటే, చనిపోయిన 3 రోజుల తర్వాత మనిషి లేచే అవకాశం ఉందనేది యూదుల యొక్క ఆచారం. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు ఉంచుతారు, అక్కడ ఆచారం. అందుకే యేసు ప్రభువారు ఏం చేశారంటే 4వ రోజు వచ్చారు. ఆయన మహిమ తెలియాలి. అక్కడ 4వ రోజు రాగానే అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే మరి వచ్చి, అమ్మా అయ్యా యేసయ్యా, నువ్వు ముందు వస్తే నా తమ్ముడు బతికోడే కదా, ఎందుకని లేట్ చేసావంటే, దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచమ్మా అని యేసు ప్రభువారు పై ఎదురుకి వెళ్ళి మాట్లాడుతూ 43వ వచనంలో ఏమంటాడో చూడండి. ఆయన లాజరు చెప్పి ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చూడండి,
చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చిన అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో. అర్థమైందండి? విప్పిపోనీయుడు, కట్లు ఇప్పండి. అర్థమైందా? వెంటనే లేచి నిలబడ్డాడు. అర్థమైందా? ఇది ఎన్నోసారి మరణాన్ని వెనక్కి తీసుకొచ్చాడు దేవుడు. మూడోసారి కదా. ఒకటేమో చిన్నది చనిపోతే దేవుడు పిలిచిన వెంటనే మరణం వెనక్కి తిరిగి వచ్చింది. రెండోది యదవరాలి కుమారుడు చనిపోతే వెంటనే యేసు ప్రభువారు పిలిచిన వెంటనే మరణం వెనక్కి తిరిగింది. లాజరు చనిపోయి 4 రోజులైనా యేసు ప్రభువారు పిలిచిన వెంటనే మరణం మళ్ళీ ఆ మనిషిలోకి వచ్చేసింది. అంటే జీవం వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, మన ప్రభువారు ఒక్కడే నిన్ను మరణము నుండి తప్పించగల దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఈ లోకంలో ఎవ్వరు లేరు ఆయన తప్ప. ఆయనే నిన్ను మరణంలో నుండి జీవంలోకి నడిపించే దేవుడు ఎవరున్నారంటే యేసు ప్రభువారు ఒక్కడే. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే నువ్వు మరణాన్ని జయించి తిరిగి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తావు తప్ప మరణంలో నుండి నువ్వు మరణంలోకి వెళ్ళాలి అంటే నరకానికి వెళ్ళిపోతావు. అందుకని ప్రియమైన దేవుడా జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. తర్వాత 3వ అనుభవం చూద్దాం. చూడండి, 3వ అనుభవం యోహాను సువార్త 5:28-29. 5:28-29. యోహాను సువార్త 5:28-29. పడకలో నుండి అందరూ క్రీస్తుని ద్వారా పిలువబడ్డారు అనేది, మరణ పడకలో నుండి క్రీస్తుని పిలువబడిన వారు పిలిచాడు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మన ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆ మాట నేను చదువుతాను చూడండి. 28-29. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెను ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియని ఆయనతో చెప్పాను. అంటే ప్రియమైన బిడ్డారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మనుషుని ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దం విని బయటకు వస్తారట. ఒక రోజున ఎవరైతే చనిపోతారో వాళ్ళు దేవుని ఎరిగిన వారైనా, యేసు ప్రభువారిని ఎరిగిన వారైనా, ఎరగని వారైనా ఒక రోజున ఏం చేస్తారంటే సమాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా సమాధులన్నీ కదిలించబడి తిరిగి లేగిస్తారట. అది కడప మ్రోగగానే అది జరిగింది. జ్ఞాపకం ఉంచుకోండి. మరణ పడకలో నుండి అందరూ క్రీస్తు ద్వారా పిలువబడతారు. జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజున నీవు నేను మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అమ్మా మరొకసారి 28-29 చదువునానా? 5వ అధ్యాయం 28-29 చదువు. కాదు నాన్న, 5వ అధ్యాయము. మనం ఇందాక వాక్యం తప్పు చదివాం. 5:28. అది అర్థమైందండి. ఇప్పుడు చూడండి, ఎవరైతే మరణ పడకలో ఉంటారో, మరణ పడక అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి సమాధిలో ఉంటారో వారు ఒక రోజున లెగుస్తారు. అర్థమైందండి. మన పితరులు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే సమాధి చేయబడ్డ తర్వాత ఎముకలే ఉంటాయి లోపట. రేపొద్దున కడపూర మోగానే శరీరం ఆ ఎముకలు ధరిస్తాయి, మళ్ళీ తిరిగి లెగుస్తారు. అర్థమైందండి. ఇది గొప్ప అద్భుతమైన కార్యం. ఇది చేయగలిగేది ఎవరంటే దేవుడు ఒక్కడే. అందుకని ఇక్కడ ప్రభువారు ఎంత స్పష్టంగా చెప్తున్నారని, మరణ పడకలో నుండి ఆయన అందరు క్రీస్తు ద్వారా పిలబడతారు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న వారైతే లేపబడ్డ తర్వాత ఆయన రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఎవరైతే ప్రభువుని నమ్మకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా లోకానుసారంగా జీవిస్తారో వాళ్ళందరినీ నరకానికి తీసుకెళ్తారు. అర్థమైందా? అందరూ ఎక్కుతారు, కానీ అది రెండో మరణం. ఆ మరణం ఎంతో భయంకరమైంది. అది నరకం. ఎప్పుడు 24 గంటలు అగ్నిగుండంలో మగ్గుతూనే ఉండాలి. ఆ మరణం నుండి తప్పించడానికి యేసు ప్రభువారు ఈ రోజున 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చి ఆయన ప్రాణత్యాగం చేశాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ద్వారానే మరణాన్ని మనం జయించగలమని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఇప్పుడు మూడు అనుభవాలు చూసాం. ఒకటి, ప్రవక్తల ద్వారా చెప్పబడింది ఏంటంటే
మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాడు. రెండవది ఏంటంటే ముమ్మారు మరణాన్ని ఏం చేశాడు? దేవుడు వెనక్కి రప్పించాడు. మూడో అనుభవం ఏంటంటే మరణ పడకలో నుండి ఆయన అందరినీ క్రీస్తు ద్వారా మళ్ళీ తిరిగి లేపుతాడు. 4వ అనుభవం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 10, యోహాను సువార్త 10, 17, 18. అది చాలు. ఇక్కడ చూసారా, ఇక్కడ కలదు, నా తండ్రి వల్ల ఆజ్ఞ పొందినాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. మరలా తీసుకుంటాడట. యేసుప్రభు ఏం చేస్తుండో, మరలా నా ప్రాణాన్ని నేను తీసుకుంటా. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున మరణం అనే భయం నీకు నాకు ఉండకూడదని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు భయపడొద్దు. ఏది జరిగినా ప్రభు చిత్తమే అనుకోండి. ప్రభు చిత్తానుసారంగా మనం మరణించినా సరే దేవుడి రాజ్యంలో ఉంటామని గుర్తుంచుకోండి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ చూడండి, ఆయన పట్టుకున్నట్టుకు మరణమునకు బలము లేదట. ఆయన పట్టుకోవడానికి మరణానికి ఏమి లేదు, బలము లేకుండా పోయింది. ఆయన్నే మరణం ఆపలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డారా, జ్ఞాపకం ఉంచుకోండి. నిజంగా ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఈ సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన ఉచితమైన కృపని జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని, ప్రభా ఈరోజు సజీవ లెక్కలో నుంచావు కనుక నిజంగా నేను మరి ధన్యుడు ధన్యురాలని దేవుని దగ్గర మనం ఘనపరిచేవారుగా ఉండాలని ప్రభు పెట్టింది. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఎవడును నా ప్రాణము తీయడు. ఆయన ఇష్టం లేకుండా ఆయన ప్రాణం తీయటానికి ఎవరికి కూడా అధికారం లేదు. ఒకసారి యేసు ప్రభు వారు ఆ తోటలో ఉన్నాడు. తోటలో ఉన్నప్పుడు భటులు వచ్చారు యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి. యేసు ప్రభు వారు ఆ టైంలో అందరూ ఒకలాగే ఉంటారు. ఒకే పంచెలు కట్టుకోవటం, ఒకే గడ్డం, ఒకే రూపంలో ఉంటారు. ఎవరు యేసు ప్రభు వారు అర్థం కాల, అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడంటే, నేనే ఆయన, నన్ను పట్టుకున్నాడు. అర్థమైందా? ఆయన అంతటికి ఆయనే అప్పు చెప్పుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రాణం తీసే శక్తి ఎవరికి లేదు. ఆయన అంతటికి ఆయనే. చాలామంది ఈ లోకంలో తెలియని వారు ఏమంటారంటే, యేసు ప్రభు దేవుడుగా ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయన కావాలని ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నీ కొరకే, ఈ వాక్యం వింటున్న నీ కొరకే ఆయన నీకు ప్రాణం పెట్టాడు. నీ కొరకే సమాచేయబడ్డాడు. నీ కొరకే తిరిగి లేచాడు. జ్ఞాపకం ఉంచు. వాక్యం విన్న ఎవరైనా సరే మన కొరకే ప్రాణం పెట్టాడని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నది 4వ అనుభవం. 5వ అనుభవం చూద్దాం, చూడండి త్వరగా, మరి టైం లేదు మనకి. 5వ అనుభవం రోమీయులు రాసిన పత్రిక 1:15, 1:5 మధ్యలో నుండి చదవండి. అమ్మా, యేసుక్రీస్తు అన్న కాడ నుంచి చదువు. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు, అది చదువు. ఇక్కడ గమనించినట్లయితే పునరుద్ధానము ద్వారా జయధ్వని చేశాడు దేవుడు. మరణం లేదు, ఏమి లేదు, మరణాన్ని జయించి తిరిగి లేచాను, ఇదిగో నన్ను చూడండి అని యేసు ప్రభువారు జయధ్వని చేశాడట. అర్థమైందండి? అందుకని మరణానికి భయపడవసరం. యేసు ప్రభువారు, ఈ మాట మనం చెప్పుకుందాం. యేసు ప్రభువారు ఆయన చనిపోక ముందు పేతురు ఏమన్నాడు? 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అన్నాడా? కోడికి నువ్వు ముందు ఏమన్నాడు? 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన పక్కనే ఉన్నాడు, ఆయనతోనే ఉన్నాడు, అన్నీ చేశాడు. కానీ యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువారి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. పేతురు గారు తెలుసా? యేసు ప్రభువారిని కోసం పేతురు గారిని పట్టుకొని
నువ్వు యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకో, నువ్వు ఒప్పుకుంటే నిన్ను విడిచిపెడతావంటే, నో యేసు ప్రభు నిజమైన దేవుడు అంటే నేను సిలువ వేయాలన్నా. సిలువ అంటే యేసు ప్రభు వారు సిలువ వేయడానికి నేను యోగ్యుడిని కాదు. మీరు ఒక పని చేయండి, యేసు ప్రభు వారిని ఎలా చేశారు కదా, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అంట. అర్థమైందా? ఫస్ట్ ఏమో తెలియదని బొంకిన పేతురు గారు రెండో సందర్భంలో తిరిగి లేచిన తర్వాత మరణాన్ని గురించి రుచి చూశాడు. ఈ మరణం నన్ను ఏం చేయలేదా అని ధైర్యంతో నన్ను సిలువేసుకోండి, సిలువేసుకోండి, ఏదైనా చేసుకోండి మీ ఇష్టం, నన్ను తలకిందులుగా సిలువేయండి అంట. తలకిందులుగా పెట్టి కాళ్ళు పైకి కొట్టారు, సిలువ చేతుల కింద పెట్టి తలకిందుకు వేశారు. అయినా సరే అట్ట ప్రాణం పెట్టాడు, కానీ యేసు ప్రభు దేవుడు కాదని యేసు ప్రభువే దేవుడు అని ఒప్పుకున్నాడు. అర్థమైందండి? పునరుద్ధానాన్ని తిని తిరిగి లేచిన దేవుణ్ణి జయతోని విని పేతురు గారు మహాశక్తి పొందుకున్నాడు. ఈ రోజున క్రైస్తవులు ఎవరు కూడా భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మనము ఒక రోజున ప్రభు సన్నిధిలో ఉంటాం, ప్రభు దగ్గర ఉంటాం. ఏ మనిషికైనా ఏదో ఒక రోజు మరణం వస్తుంది, చనిపోతాడు, నిద్రపోతాడు, ఏదో ఒక రోజు వస్తుంది. కానీ ఆ రోజు కోసం ముందే భయపడద్దు. ఎందుకంటే ఒక రోజున మనం కూడా ప్రభు రాజ్యంలో ఉంటాం అనే ధైర్యంతో మనం ఉండాలి. అప్పుడే మనం నిరీక్షణతో మనం ఉండాలి. నిజంగా యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎవరైనా సరే ధైర్యంగా ఉంటారు. మన సహోదరుడు పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు కదా, ఆయన చనిపోయాడు, కొంతమంది చంపేశారంటారు. అయితే ఆయన చనిపోతాడో తెలిసి కూడా ఒక్కడే హైదరాబాద్ నుండి రాజమండ్రి బండి మీద వచ్చాడట. తెలుసా? ప్రాణం ప్రభు కొరకు పోతే పోయింది, నా ప్రభు పరిచర్య చేసుకుంటూ చచ్చిపోతా అని వచ్చాడట. ఆయన ఎలా చనిపోయాడో ఎప్పుడు వరకు మెస్టీ వీళ్ళ కారణం తెలియదు. కొంతమంది చంపేశారంటారు, కొంతమంది యాక్సిడెంట్ అంటారు, రకరకాలుగా అంటారు. కానీ ఆయన ముందు ఒక బ్రదర్ చెప్తూ వచ్చాడు, యేసు ప్రభు వారి కోసం తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడట. అర్థమైందా? ప్రవీణ్ గారు యేసు ప్రభు కొరకు తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడి వెళ్ళిపోయాడు. మనమేమో అమ్మో అక్కడ మంటలు వస్తాయి, మంటలు కాదులే, ఏదన్నా ప్రమాదం ఉంది అంటే మనం అక్కడికి వెళ్ళటానికే భయపడతాం కదా. కానీ యేసు ప్రభు వారు నమ్ముకున్న బిడ్డలు ఎవరు కూడా భయపడరు. ఎందుకంటే మరణాన్ని లెక్క చేయరు. మరణం అయితే చచ్చిపోతాం, దేవుడు రాజ్యంలో ఉంటాం అనే నిరీక్షణతో ఉంటారు. అలాగే నీవు నేను ఉండాలని ప్రభు పెట్టి మీకు మనం చేస్తున్నాం. తర్వాత ఇంకో మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా 2-3 విషయాలు చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. 15:4 15:4 చదివినానా ఇప్పుడు? ఇక్కడ చూడమ్మా, నేను చదువుతాను 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట నీకు అప్పగించుదని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడిన లేఖన ప్రకారం 3వ దినమున. అర్థమైందండి? ఎందుకని ఆయన చనిపోయాడంటే మన పాపాల నిమిత్తమే ఆయన చనిపోయాడు. ఇది 6 అనుభవం. 7 అనుభవం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అది చాలు. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళం చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయట? దేవుడి స్వాధీనంలో. గుర్తుపెట్టుకోండి, వడ్డించోళ్ళు మనోళ్ళు అయితే ఎక్కడ కూర్చున్నా మనకేమవుతుందట? మనకు మాంసం ముక్కలు గట్టిగా వేస్తారు. నువ్వు ఏ మూల కూర్చున్నా సరే తీసుకొచ్చి 2 గంటలు వేస్తాడు నీకు వడ్డీ. అలాగే తాళం చెవే మన ప్రభు అయితే మనకెందుకు భయం? ఆయన స్వాధీనంలో ఉంది, అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మనం ఆయన బిడ్డలం. ఆయన మనకు అన్యాయం చేస్తాడా? చేయడుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఇది 7వ అనుభవం. 8వ అనుభవం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూద్దాం. 25 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15
ఆ, 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 ఆ. చాలమ్మా చాలు. చూడండి, లాస్ట్గా చనిపోయేది ఎవరో తెలుసా? క్రీస్తు మరణము పూర్తిగా తొలగించబడిన రోజు ఒకటి వచ్చింది. ఆ రోజున సాతాన్ని యేసు ప్రభువారు ఏం చేస్తాడో కాళ్ళ కింద చిత కొట్టేస్తాడు, చచ్చిపోతాడు. ఇక లాస్ట్ మరణం ఎవరిదంటే సాతాను గాడు. నిన్ను నన్ను మోసం చేసి దేవుడి దగ్గర రాకుండా మన దూరం చేస్తున్నాడు. ఆ సాతాను గాడిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శీఘ్రంగా తల కింద తలను తొక్కి చంపేస్తాడు. ప్రియమైన దేని పెట్టారా? అందుకనే ఆ రోజు ఏంటంటే కడపట నశించువాడు ఎవరంటే శత్రువు. ఆ శత్రువే సాతాను, ఆ మరణం. చూడండి, ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం, మరణం అంటే మన శరీరం నుండి ఆత్మ దూరం అవ్వటమే. మరణం అంటే ఏదో కాదు, 2 మరణాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ మరణం, రెండోది శరీర మరణం. ఆత్మ మరణం, శరీర మరణం అంటే మన శరీరం నుండి ఆత్మ దూరం అవ్వటం శరీర మరణం. ఆత్మ మరణం అంటే దేవుడికి మనం దూరం అయిపోతుంది ఆత్మ మరణం. అర్థమైందా? మన ఆత్మ మనలో నుండి శరీరం నుండి బయటకు వచ్చి దూరం అయితే శరీర మరణం అంటారు దాన్ని. ఆత్మ మరణం అనేది రెండో మరణం ఉంది. అదేంటో తెలుసా? మనం ఎప్పుడైతే దేవుడికి దూరం అవుతామో అది ఆత్మ మరణం అని. 2 మరణాలు. నీవు నేను మనం అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను కూడా ఎన్నోసార్లు ఆత్మ మరణం పొందిన వాడిగా ఉంటున్నాను, మీకు దూరం అయిన వాడిగా ఉంటున్నాను, మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వాడిగా ఉంటున్నాను, నన్ను క్షమించు ప్రభా. మరణం యొక్క లక్షణాల గురించి, మరణం యొక్క గుణ లక్షణాల గురించి నాకు తెలియపరిచారు ఈ రోజున. మరణం నన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే మరణం మీ స్వాధీనం ఉంది. మీరు రమ్మంటే వచ్చింది, అరమంటే వెళ్తుంది, అన్నీ మీకు తెలుసు ప్రభా. నన్ను కూడా మరణం నుండి తప్పించే దేవుడు మీరే. మీ రాజ్యాన్ని నన్ను వారసుకు చేసుకుని ప్రభా, మీ యోగ్యుడిగా నన్ను చేయండి ప్రభా. నేను ఏం చేయాలో అది నాకు నేర్పండి, నాకు జ్ఞానం దయచేయండి ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్న పనిలో మనం చేయాలి. ఇప్పటి వరకు మనం ఎన్ని చూసాం? 8 విషయాలు చూసాం. 8 విషయాలు మొట్టమొదటిగా ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఒకటి, ప్రవక్తల ద్వారా చెప్పబడినది. ఏంటది? మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన ఏం చేశాడు? మింగివేశాడు. రెండోది ఏంటి? ముమ్మారి మరణహస్తం నుండి దాన్ని తిరిగి తీసుకొచ్చాడు. 3 లేచి కూర్చున్నారు చనిపోయిన వాళ్ళు. 3 అనుభవం, మరణ పడకలో నుండి అందరూ క్రీస్తు పిలువబడినప్పుడు అందరూ కూడా లెగుస్తారు. ఇది 3 అనుభవం. 4 అనుభవం, ఆయన పట్టుకున్నట్టుకు మరణములకు పరవలేదు. 5వది, పునరుద్ధానం ద్వారా జయధ్వని చేశాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా అందరూ కూడా ఆనందధ్వని చేస్తూ వచ్చారు. 6వది, మన పాపం నిమిత్తమే ఆయన మరణించాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన సొంతగా ఆయన పాపం ఏం చేయలేదు, ఆయన మరణానికి పాత్రుడు కాదు, కానీ మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. తర్వాత 7వది, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళం చేయాలి. ఎవరి స్వాధీనం ఉన్నాయి? ప్రభు స్వాధీనం ఉన్నాయి. 8వది, క్రీస్తు ద్వారా మరణం పూర్తిగా తొలగించబడిన రోజు ఒకటి వస్తుంది, అది సాతాను యొక్క మరణం. సాతాను శీఘ్రముగా చితకుతాడు. అర్థమైందా? ఈ 8 అనుభవాలు చదువుకుంటూ వచ్చాం. దీంట్లో 2 మరణాలు చూసాం. ఒకటి శరీర మరణం, ఒకటి ఆత్మ. శరీర మరణం అంటే ఏమనుకున్నాం? మనలో నుండి, మన శరీరం నుండి ఆత్మ దూరం అయితే శరీర మరణం. ఆత్మ మరణం అంటే ఏంటి? మనము దేవుడికి దూరం అయితే అది ఆత్మ మరణం. ఈ 2 జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఏ మరణం పొందాము? దేవునికి దూరం అవుతున్నామా, దేవునికి దగ్గరగా ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. మరి ఈ యొక్క మరణం గురించి ఈ రోజు నుంచి మనం భయము వీడేవారుగా ఉండాలి, దేవుని విశ్వాసంతో ఉండాలి, నమ్మకంగా యథార్థంగా ఉండాలి. ప్రభువా, నీవు వచ్చేంత వరకు కూడా, నీవు నన్ను తీసుకునేంత వరకు కూడా నీకు నమ్మకంగా నన్ను వచ్చి యథార్థంగా నన్ను ఉంచు. నేను దేని వైపు చూడకుండా నీ వైపు చూసినట్టుగా సాయం చేయ ప్రభు. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని ఇక్కడ నుండి మన పరలో చేసి ఇక్కడ నుండి వెళ్ళేవాళ్ళు ఉన్నాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించున్నాడు. ప్రైజ్ ది లార్డ్.